హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే ఇలా డ్రై మసాలా ప్రిపేర్ చేస్తే చాలండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇది రైస్, రోటీ, బిర్యానీ, పులావ్ ఎందులోకైనా కూడా చాలా బావుంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే డ్రై మసాలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, లేట్ చేయకుండా ఈ సూపర్బ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే డ్రై మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టి, అందులో 8 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 ఇలాచీ, 5 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 టీ స్పూన్ సోంపు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫస్ట్ ఈ స్పైసెస్ అన్నీ కూడా కమ్మటి వాసనొచ్చి రంగు చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాక, ఇందులో 3-4 ఎండుమిర్చి వేసుకొని మరొక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. స్పైసెస్ చల్లారేలోపు దీనిలోకి కావాల్సిన వెజిటబుల్స్‌ని కట్ చేసుకుందాం. కర్రీ కోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న పీసెస్‌లా చాప్ చేసి పెట్టుకోండి. 2 పచ్చిమిర్చిని చాప్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని కాస్త పెద్ద ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టండి. వీటితో పాటుగా పావు కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకొని అందులో సీడ్స్ అన్నీ కట్ చేసి క్యాప్సికమ్‌ని ఈ విధంగా కాస్త మీడియం సైజ్ పీసెస్‌లా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇలా సగానికి కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మసాలా కోసం ముందుగా వేపి పెట్టుకున్న స్పైసెస్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదండి మనకు కావాల్సిన డ్రై మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్‌లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇలా మెత్తటి ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టండి. ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని మరొకసారి ఈ టమాటా ప్యూరీ, ఆనియన్స్ అన్నీ బాగా కలిసేట్టు కలిపిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పు, కారాలు, పసుపు అన్నీ కూడా మసాలాకి బాగా పట్టేలాగా కలిపి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 2, 3 నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని, మరొకసారి క్యాప్సికమ్ ముక్కలు, ఈ మసాలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై మసాలా అంతా వేసి ఈ డ్రై మసాలా కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి 2, 3 నిమిషాల పాటు కర్రీని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత కలిపి ఇందులో కర్రీ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వేయొద్దండి. జస్ట్ మనకి ఈ ముక్కలు మునిగేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని మరొకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీలో వాటర్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా బాగా కలిపిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలాను కూడా కలిపేసిన తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి కర్రీ అంతా కూడా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరనైతే స్ప్రింకిల్ చేసుకొని మరొకసారి కలిపి ఈసారి స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని మీరు రైస్, రోటీ, బిర్యానీ, పులావ్ ఎందులోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.